గోపీకృష్ణ నేను మళ్ళీ వచ్చేసాను మరి కొత్త వీడియోతో. సారీ కొంచెం ఈ వీడియో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అందరూ 4 రాళ్ళు వెనకాల వేసుకోమంటే నేను కిడ్నీలో వేసుకున్నాను. సో దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ ఎప్పటికప్పుడు నేను షార్ట్స్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో మీరు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే, ఒక పెద్ద వాల్కెనో చుట్టూ చిన్న చిన్న డ్రాగన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డ్రాగన్స్ అన్నిటికీ ఇక అదే లొకేషన్, అంటే వాటి ఇల్లు అనమాట. అక్కడ ఒక పెద్ద డ్రాగన్ ఉంటుంది, అదే డ్రాగన్ కింగ్ ఒక గుడ్డుని సంరక్షిస్తూ ఉంటుంది. కానీ మీరు అందరూ అనుకోవచ్చు, అడవి కదా గుడ్డుని సంరక్షించాల్సింది అని. బట్ వన్స్ మ్యారేజ్ అయితే మనిషి అయినా డ్రాగన్ అయినా వాటికి పుట్టిన బిడ్డల్ని సక్రమంగా చూసుకోవటమేగా వాటి పని. ఒకసారి గుడ్డు మాయమైపోతుంది. సో పెళ్ళాం కొట్టిద్దో తిట్టిద్దో అనుకొని దెబ్బకు దడుచుకొని మనోడు ఆదరా బాదరాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. కానీ వాడికి తెలియదు ఏంటంటే, అక్కడ చుట్టుపక్కల కొన్ని ట్రాక్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాటిని వాడు గమనించి ఆ ట్రాక్స్ మొత్తం కూడా ఐస్ డ్రాగన్స్ ట్రాక్స్ అని చెప్పేసి తెలుసుకుంటాడు. సో ఇక వెంటనే మనోడు ముందు వెనక ఆలోచించుకోకుండా పెళ్ళాం మీద భయంతో మిగిలిన అన్ని డ్రాగన్స్ని కూడగట్టుకొని ఇక పయనమవుతాడు. ఎక్కడికి? ఐస్ డ్రాగన్స్ దగ్గరికి. వెళ్తూనే మంచి రోజు మీద ఉంటాడు మనోడు. సో అక్కడికి వెళ్ళంగానే ఐస్ డ్రాగన్స్కి వీటికి ఒక చిన్నపాటి యుద్ధం అనమాట. ఆ యుద్ధంలో చిన్న ఐస్ డ్రాగన్స్ అన్నీ కూడా వాల్ నిర్మిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఎగురుతూ వస్తాయి కదా, ఎగిసి వాటి మీద పడి ధ్వంసం చేసి పడేస్తాయి. ఒక పక్క వాల్ నిర్మించటం, ఇంకో పక్క ఇవి కూల్చేయటం, ఇలా జరుగుతూనే ఉంటుంది. అండ్ పెద్ద ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ డ్రాగన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి వాటన్నిటిని లేపేస్తూ ఉంటాయి అన్నమాట. పెళ్ళాం మీద భయంతో ముందు వెనక ఆలోచించకుండా అందరినీ లేపడేస్తాయి. కోట కూడా కూలిపోగానే ఇక లోపల చొరబడి ఇక అన్నిటిని నాశనం చేయడం ట్రై చేస్తాయి అన్నమాట. ట్రై చేయడం కాదు, మొత్తాన్ని నాశనం చేసి పడేస్తాయి. ఇక మిగిలిన ఐస్ మాన్స్టర్స్ అన్నీ కూడా అక్కడక్కడ పడిపోయి ఉంటాయి. పడిపోయాయి అంటే మీకు అర్థమైంది కదా, లేపేసాయి అన్నమాట. 2000 సంవత్సరాల తర్వాత కొంతమంది మనుషులు అక్కడ పర్యటిస్తూ ఉంటారు. ఇక జంతువుల కళ్ళేబరాలు అవన్నీ ఇంకా అలాగే ఉంటాయి, ఎందుకంటే మంచు కాబట్టి. అక్కడ ఒక ఆవిడికి ఒక గుడ్డు తిరుగుతుందనమాట. ఈ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని అనుకోవద్దు, ఇది ఒక మంచి పవర్ఫుల్ ఎగ్ అనమాట. వీటినే అవన్నీ కూడా రక్షిస్తూ ఉంటాయి. ఇక ఈవిడ వచ్చేసి అక్కడున్న మంచును మొత్తం లాగేస్తుంటే గుడ్డు తట్టుకోలేక అక్కడ మెరుస్తూ ఉంటుంది. ఈవిడకి కంగారు ఎక్కువైపోయి ఏంటా ఇది మెరుస్తుందని చెప్పేసి తీసుకొని వెళ్ళి వాళ్ళ క్యాంప్ దగ్గర తీసుకుని వెళ్తుంది అనమాట. ఇక తీసుకొని వెళ్ళి ఇక భద్రంగా ఒక చోట పెడదామని చెప్పేసి క్యాంప్ ఫైర్ ఉంటుంది కదా, ఆ గుడ్డు పొదగటానికి ఫైర్ దగ్గర పెడుతుంది. ఆ గుడ్డుని అక్కడ పెట్టొచ్చో లేదో కూడా కనీసం ఆలోచించలేదు వీళ్ళు. సో కొన్ని రోజుల తర్వాత 30 రోజులు గడిచాయి, కానీ గుడ్డు బాగలేదు. అందువల్ల పెద్దవాళ్ళ సహాయంతో మళ్ళీ ఆ గుడ్డుని మంచులో పెట్టేస్తుంది. మంచులో పెట్టంగానే మళ్ళీ ఆ గుడ్డు యాక్టివేట్ అవుతుందన్నమాట. యాక్టివేట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే, ఆ గుడ్డు మీద మళ్ళీ మంచు ముక్కలు ఏర్పడటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి కానీ మనోళ్ళందరూ గమనిస్తూ ఉంటారు ఏంటా అని చెప్పేసి. అందులోంచి ఒక చిన్న ఐస్ డ్రాగన్ ఎంటర్ అవుతుందన్నమాట, అంటే పుడుతుందన్నమాట. ఈ ఐస్ డ్రాగన్ వాళ్ళందరినీ చూడగానే వాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పి గ్రహిస్తుంది. ఇది నార్మల్ ఐస్ డ్రాగన్ కాదు, చాలా పవర్ఫుల్. సో అందరితోనూ సన్నిహితంగానే ఉంటుంది. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద స్ట్రామ్ రాబోతుందని చెప్పేసి వాళ్ళందరూ భయపడుతూ ఉంటారనమాట. ఇక అందరూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక స్ట్రామ్ ఆల్మోస్ట్ వీళ్ళని ఇక ఢీ కొట్టుద్ది, ఇక అయిపోయారా అనుకున్నట్టుగా ఒక సీన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే, మన డ్రాగన్ అప్పటికే పెద్దదైపోయింది. ఈ డ్రాగన్ ఫైర్ ఉంటుంది, అలాగే ఐస్ కూడా. ఈ డ్రాగన్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ రాకుండా. ఈ డ్రాగన్ ఐస్ పవర్స్ ఉంటాయి, అలాగే ఫైర్ పవర్స్ ఉంటాయి. అండ్ వెదర్కి అనుకూలంగా తన రెక్కల్ని కూడా మార్చుకుంటుంది. అలాగే మధ్యలో ఒక జెమ్ ఉంటుందన్నమాట. ఆ జెమ్ ఒక్కోసారి ఫైర్గా మారుతుంది, ఇంకోసారి ఐస్గా మారుతుంది. కలర్ చేంజెస్ని బట్టి మనం అది అటాక్ మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఆ డ్రాగన్ ప్రత్యక్షమవుతుంది. ఆ డ్రాగన్ వచ్చిన వెంటనే అక్కడ స్ట్రామ్ ఉందని చెప్పి తెలుసుకొని ఆ స్ట్రామ్ని అది ఆపటానికి ట్రై చేస్తుంది. సో అది వెదర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. వన్స్ దాని రోర్తో, దాని గర్జనతో ఆ స్ట్రామ్ మొత్తాన్ని ఆపేస్తుంది. కానీ దానికి ఒక వాయిస్ ఎక్కడి నుంచో వినిపిస్తుంది. అది అటువైపు తిరిగి ఇక వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి. ఎందుకు వెళ్తుంది అని చెప్పి చూస్తే
ఎక్కడైతే కళేబరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ ఆ వాయిస్ని పట్టుకొని వెళ్తూ 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 ఉంటుందన్నమాట. ఒక ప్లేస్లో ఆగుతుంది. ఆ ప్లేస్ ఏంటంటే ఈ డ్రాగన్స్ యొక్క సమాధులు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ అన్ని ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. అసలు సంఘటన ఏం జరిగిందా అని చెప్పి తెలుసుకుందామని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇది అక్కడ తెలుస్తుందన్నమాట అసలు ఏం జరిగింది. ఒక డ్రాగన్స్ వచ్చి అటాక్ చేశాయి, ఇదంతా నాశనం చేయడానికి వాడే కారణం అని. మన ఐస్ డ్రాగన్స్కి తెలిసిన విషయాన్ని ఫైర్ కింగ్కి చెప్దామని వెళ్తే వాడేమో వినకుండా అటాకింగ్ మొదలు పెడతాడనమాట. వన్స్ అటాక్ మొదలు పెట్టగానే ఇక ఏం చేయాలో తెలియక మన డ్రాగన్ కూడా వాడిని అటాక్ చేస్తుంది. కానీ మన డ్రాగన్కి పవర్ ఎక్కువ. ఒక్క బయటతో వాడి తల కొరికేస్తాయి, కానీ అది ఇంకా చావదు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ బీభత్సంగా పెరుగుతుంది. కానీ ఐస్ పవర్తో ఒక ఫైనల్ అటాక్ వాడి మీదకి వదులుతుంది అనమాట. ఫైర్ కింగ్ మీదకి వదులుతుంది. ఫైర్ కింగ్ ఆ ఒక్క అటాక్తోనే అడ్డం పడిపోతాడు. వీడికి అవసరమా ఈ ఫైటింగ్లన్నీ? సో వన్స్ వీడు పడిపోగానే అప్పుడు వింటాడు. ముందస్తుగా మాట వినమంటే మాత్రం అప్పుడు వింటాడు. అప్పుడు ఏం జరిగిందా అంటే మొత్తం విషయం చెప్తాడు. సరే అని చెప్పి డ్రాగన్ విషయం మొత్తం తెలుసు, వీడు ఇప్పుడు వినడు అని చెప్పేసి అసలు విషయం వీడికి చెప్పాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న విలేజ్ దగ్గరికి వెళ్తుందనమాట. అక్కడ మనుషుల్ని వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఒక్కడ కనిపిస్తాడు. వాడిని పట్టుకొని వచ్చేసి వీడికి నిజం చెప్పిద్దామని చెప్పి వాడు వెంట పడుతుంటే ఎక్కడ చంపిద్దాం అని చెప్పేసి వాడు ప్రాణభయంతో వాడు పరిగెడతాడు. ఎందుకంటే డ్రాగన్ల భాష మనుషులకు అర్థం కాదు కాబట్టి వాడు భయంతో పరిగెడుతున్నాడు అనమాట. ఎట్టకేలకి చివరికి వాడిని పట్టేసుకొని ఇక వాడి దగ్గర తీసుకొని అంటే ఫైర్ కింగ్ దగ్గర తీసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే అప్పుడు మనోడు చెప్తాడనమాట. ఏం జరిగింది, పలానా టైంలో ఒక మంత్రగాడు ఉన్నాడు. ఆ మంత్రగాడు మీరందరూ నిద్రపోతున్నప్పుడు నైట్ పూట వచ్చి అక్కడ మంచు మొత్తం చల్లేటప్పుడు కల్లా మీరు హైబర్నేషన్కి వెళ్ళారు. ఆ హైబర్నేషన్లో ఉన్నప్పుడే మీ గుడ్డుని వాడు పొదగకుండా ఒక మంత్రం వేసి ఆ గుడ్డు చుట్టూ కూడా ఐస్ ఉండేటట్టు చేసి ఆ గుడ్డుని ఒక గోతంలో వేసుకొని ఇక మొత్తం కట్టేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో గుడ్డుని దాచిపెట్టాడు. అది ఎక్కడో కూడా తెలీదు. ఈ విషయం చెప్పగానే మన ఫైర్ కింగ్కి కోపం ఎక్కువైపోయి వాడిని అటాక్ చేద్దామని చెప్పేసి అటాక్ చేయబోతుంది. కానీ మన ఐస్ డ్రాగన్ వాడిని కాపాడదామని ఆ అటాక్ని తిప్పి కొడుతుంది అనమాట. ఎందుకంటే మామూలు మనుషులైనా సరే వాళ్ళని కూడా కాపాడదామని, అండ్ ఇది మనుషులతోనే ఇప్పుడు దాకా ఉంది కాబట్టి. అప్పుడు ఆ ఫైర్ డ్రాగన్ అడుగుతాడనమాట, మేము మీకెంతో అపకారం చేశాం, ఇక నా శిరస్సుని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఏదన్నా చేసుకో అని చెప్పేసి తల వంచుతుంది. ఇక వంచాడు కదా అని మన డ్రాగన్ ఇక ఫైనల్ అటాక్ ఇచ్చేద్దామని చెప్పేసి నోరు తెరిచి ఒక పెద్ద అటాక్ని ఇవ్వబోతూ ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే దానికి చంపటం కూడా ఇష్టం లేదు. ఐస్ డ్రాగన్ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్న ఫైర్ కింగ్ తన దగ్గరున్న ఫైర్ డ్రాగన్స్ను కూడా ఐస్ డ్రాగన్కి అప్పగించేసి ఇక వీడు రాజీనామా తీసేసుకున్నాడు. కానీ వాడికి తెలియదు ఏంటంటే ఆ జెమ్లో ఉంచి మన ఐస్ డ్రాగన్ ఇంకొన్ని కొత్త క్రీచర్స్ని పుట్టించగలదు. అంత పవర్ఫుల్ అనమాట. సో అప్పటి నుంచి ఐస్ పక్కనే ఫైర్ ఉంటుంది, ఫైర్ pక్కనే ఐస్ ఉంటుంది. రెండు కలగమెలిసి ఉంటాయి. మన ఐస్ డ్రాగన్ ఈ రెండింటిని సంరక్షిస్తూ ఉంటుందన్నమాట. అప్పటి నుంచి మన డ్రాగన్ కింగ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అనమాట. అంటే రెండు లోకాలకి అదే కింగ్, అది చెప్పిందే వేదం. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కోసం నేను ఎంతో కష్టపడ్డాను, కన్సిస్టెన్సీ కోసం గంటలు దీని ముందు నేను కూర్చున్నాను. సో మీ అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని నమ్ముతున్నాను, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళాం మీద భయంతో రాజ్యాన్ని కూల్చేసిన మన డ్రాగన్ కథ ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి.